అందరికీ నమస్కారం. నా ప్రాణమ 65. ధృతి హాల్లోకి వస్తున్నదల్లా అశ్విన్ని చూసి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ట్రేలో కప్స్ పెట్టుకుని వస్తుంది. అలా వస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళటం అశ్విన్ చూస్తాడు. అప్పుడే రిషి అంజు రూమ్లో నుండి బయటకు వచ్చి హాల్లో అశ్విన్ పక్కన కూర్చుంటాడు. ధృతి వెళ్ళి రిషికి ఒక కప్ ఇచ్చి అశ్విన్కి కప్ ఇవ్వకుండా తనకు ఎదురుగా ఉన్న టీపై మీద పెడుతుంది. ధృతి కప్ తన చేతికి ఇవ్వకపోయినా తన కోసం తెచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యి మనసులో నాకు తన చేతి కాఫీ ఇష్టమని నా కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి తెచ్చినట్లుంది, ఎంతైనా నా బుడ్డి బంగారం అనుకుంటాడు అశ్విన్. రిషి కాఫీ తాగుతూ, ధృతి చిన్నుని అంజు రూమ్లో పడుకోబెట్టాను, అవుట్ హౌస్లోకి అన్నీ షిఫ్ట్ చేశాక తనని తీసుకెళ్తాం, నీకేం ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. ధృతి చిన్ను లోపల ఉందని తెలిసి తనను చూడాలని మనసులో ఉన్న అశ్విన్ ముందర బయటపడకూడదని, అయ్యో ఉండనివ్వండి, మీ షిఫ్టింగ్ అంతా అయ్యాక తనని తీసుకెళ్ళొచ్చు, ఇవాళ లంచ్ కూడా ఇక్కడే తినేసేయండి, నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్తుంది. రిషి ధృతి మాట్లాడుకుంటూ ఉంటే అశ్విన్ తన చేతిలో కప్పు నోట్లో పెట్టుకొని టేస్ట్ చూసి ధృతి వైపు చూస్తాడు. ధృతి అశ్విన్ వైపు చూసి మొహం తిప్పుకొని తనను పట్టించుకోకుండా రిషి వైపు తిరిగి, అన్నయ్య అక్కడ గెస్ట్ రూమ్ ఉంది కదా, అక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, క్లీనింగ్ అయ్యాక చెప్తాను, మీరు వెళ్ళొచ్చు అంటుంది. రిషి సరే అని అశ్విన్ వైపు చూసేసరికి ధృతిని కొరకొర చూస్తూ ఉంటాడు. రిషి అశ్విన్కి దగ్గరగా జరిగి, ఏమైందిరా మా చెల్లిని అలా చూస్తున్నావు అంటాడు, తనకు మాత్రమే వినిపించేలా. ఇంతలో ధృతిని పనివాళ్ళు పిలిచేసరికి అవుట్ హౌస్కి వెళ్తుంది. వెళ్తున్న ధృతిని చూస్తూ, నీ చెల్లి చేతి కాఫీ నాకు చాలా ఇష్టమని నిన్న చెప్పారా, అది గుర్తుపెట్టుకుని మరి ఈరోజు కావాలనే కాఫీ బదులు గ్రీన్ టీ తెచ్చిచ్చింది నాకు, నా మీద చాలా ఉందిరా మీ చెల్లికి, అయినా నేనేమన్నా తక్కువ అన్నానంటలే, కానీ దీంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలరా, లేకపోతే ఇది ఈ జన్మలో నా దగ్గర కాదు అంటాడు ఏడుపు మొహం పెట్టుకుని. రిషి అశ్విన్ చెప్పింది విని తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వుతాడు. ఆ నవ్వుకు అంజు రూమ్లో నుండి బయటకు వచ్చి చాలా రోజుల తర్వాత రిషి నవ్వడం చూసి తన ఫేస్లో కూడా చిన్న నవ్వు వస్తుంది. రిషి నవ్వడం చూసి అశ్విన్ ఉడుక్కుంటూ, రేయ్ నవ్వింది చాలు కానీ నోరు ముయ్యి అంటాడు. అంజు అప్పుడు చూస్తుంది రిషి పక్కన ఉన్న అశ్విన్ని. తనని అక్కడ చూసి అంజుకి కోపం వస్తుంటే రిషి వైపు చూసి గట్టిగా, ఆర్యు ఇలా రా అని పిలుస్తుంది. అంజు తన్నే ఆర్యు అని పిలవడంతో రిషి నవ్వుతూ అంజు వైపు చూస్తాడు. తన ఫేస్లోని కోపం చూసి, ఇప్పుడే వస్తా అశు అని అశ్విన్తో చెప్పి అంజుతో పాటు రూమ్లోకి వెళ్తాడు. రిషి అంజుని చూస్తూ, ఏమైంది హేతి, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడుగుతాడు. అసలు అతనేంటి ఇక్కడ, ధృతి ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి కొంచెం నవ్వుతూ నార్మల్గా ఉంటుంది, ఇప్పుడు మళ్ళీ తన జీవితంలోకి ఈ మనిషి వచ్చి తనని ఇంకేమనాలని, అసలు ఇక్కడ ఇంట్లో ఏంటి, నువ్వే తీసుకొచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది కోపంగా. అదేంట్రా హేతి అలా అంటావు, తన భార్య కోసం తను వచ్చాడు, అందులో తప్పేముంది, నేను నీ కోసం రాలేదా, అలానే తను అని చెప్తుంటే అంజు ఆపమన్నట్లు చెయ్యి చూపించి, తను నువ్వు ఒకటే అని చెప్తున్నావా, తాతనికి ధృతి అంటే ప్రేమే లేదు, ఉంటే తను ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండేది కాదు, తనలానే నీకు కూడా నేనంటే ప్రేమ లేదా అంటుంది కన్నీళ్లతో. రిషి అంజుని దగ్గర తీసుకుంటూ, అలా కాదురా, తను తన తప్పు తెలుసుకుని తన ప్రేమను గుర్తించి ధృతి కోసం వచ్చాడు, ఎవరికైనా ఒక ఛాన్స్ ఇవ్వాలిగా, మన పెళ్ళైన కొత్తలో ఇలానే ఒకరి గురించి ఒకరు ఆలోచించి గొడవ పడ్డప్పుడు నాకు నువ్వు నీకు నేను అర్థం చేసుకుని మళ్ళీ కలవలేదా అంటాడు తల మీద ముద్దు పెడుతూ. అంజు రిషి నుండి తనను విడిపించుకుని, అయినా సరే మళ్ళీ తన వల్ల ధృతి బాధపడితే నేను అస్సలు ఒప్పుకోను, రోహన్కి ధృతి అంటే ప్రాణం, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి అనుకుంటే మాత్రం నేను రోహన్నే సపోర్ట్ చేస్తాను, ఈరోజు అశ్విన్ గురించి నీ దగ్గర నుండి నేను వినకూడదు అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. రిషి కూడా తన వెనకే బయటకు వస్తాడు. అశ్విన్ ఏమైంది అని అడిగితే ఏం లేదని తల ఊపుతాడు. సరే అని ఇద్దరు ధృతి చెప్పిన గెస్ట్ రూమ్కి వెళ్తారు. రిషి మనసులో అసలు ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావడం లేదు అశు, ఒక పక్క రోహన్కి ధృతి అంటే ప్రాణం,
ఆ విషయం తన కళ్ళల్లో చూస్తేనే తెలుస్తుంది. అంతేకాకుండా తను ధృతికి బావ. ఇంకో పక్క నువ్వు. చూద్దాం ఏమవుతుందో అనుకుంటాడు. ధృతి పనివాళ్ళతో మాట్లాడి వచ్చేసరికి అంజు కిచెన్లో టిఫిన్ చేయడానికి అన్నీ రెడీ చేస్తూ ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పాలి అంజు, నీకేమన్నా కావాలి అంటే నన్ను అడగమని, వంట పని నువ్వు పెట్టుకోవద్దని. వెళ్ళి రెస్ట్ తీసుకో, టిఫిన్ అయ్యాక నేను పిలుస్తాను అంటుంది ధృతి. అంజు సీరియస్గా ధృతిని చూసి, అశ్విన్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? తనని చూసుకోవడా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు? తను ఎందుకు వెళ్ళమని చెప్పలేదు అని అడుగుతుంది. కూల్ అంజు, నువ్వు టెన్షన్ పడకు. అతను తన చెల్లి హెల్త్ గురించి ఇక్కడికి ఫేమస్ డాక్టర్ని కలవడానికి ట్రీట్మెంట్ చేయించడానికి వచ్చాడు. ఇంకా ఎక్కడ ఎందుకు ఉన్నాడు అంటావా? నేను ఆఫీస్కి వెళ్ళాక నువ్వు సరిగా తినడం లేదు, హెల్త్ గురించి అస్సలు ఆలోచించడం లేదు, హాస్పిటల్ చెకప్కి వెళ్ళాలన్నా నా గురించి వెయిట్ చేస్తున్నావు. అందుకే అన్నయ్య దగ్గరలో ఉంటే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడని ఇక్కడికే షిఫ్ట్ అవ్వమని చెప్పాను. తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు అంతే. నువ్వు ఎక్కువ ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. తను ఇక్కడ ఉండకూడదు అని నువ్వు అనుకుంటే నువ్వు రిషి అన్నయ్యతో వెళ్ళు అంటుంది ధృతి. అంజు ధృతిని కోపంగా చూసి, నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదు, అందుకే ఎప్పుడు చూడు వెళ్ళిపో అంటున్నావు. అంత బరువు అయ్యానా? మీకెవ్వరికే నేను ఇబ్బంది అవ్వను, రేపే వెళ్ళిపోతా, కానీ రిషితో కాదు అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజు ప్లీజ్ నా మాట విను అని తన వెనకే అంజు రూమ్లోకి వెళ్తుంది. అక్కడ బెడ్ మీద చిన్నుని చూసి తన దగ్గరకు వెళ్తుంది. చిన్ను చేయిని తన చేతిలో తీసుకుని తన నుదుటి మీద పెట్టుకుంటుంది. సారీ చిన్ను, నిన్ను చూడాలని చాలాసార్లు అనుకున్నా, కానీ ఆ ఇంటికి రాలేక ఆగిపోయాను. నిన్ను ఇలా అస్సలు చూడలేకపోతున్నా. ఎప్పుడు వదిన అంటూ చలాకీగా తిరిగే చిన్ను కావాలి మాకు. నీ ఈ పరిస్థితికి ఒక విధంగా నేను కూడా కారణం అయ్యాను, నన్ను క్షమిస్తావు కదూ అని కన్నీళ్లు పెట్టుకుంటుంది ధృతి. చిన్ను కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతుంటే ధృతి కొంచెం కంగారు పడి, అయ్యో చిన్ను ఏమైంది, మీ అన్నయ్యని పిలవనా అని తను లేస్తుంటే చిన్ను ధృతి చెయ్యి పట్టుకుంటుంది. ధృతి ఆశ్చర్యంగా చూస్తుంటే అంజు వెళ్ళి రిషిని పిలుస్తుంది. రిషి వచ్చి అంజుని ఏంటన్నట్లు చూస్తుంటే తను రిషి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళి చిన్నుని చూపిస్తుంది. ఏమైందో ఏమో అని అశ్విన్ కూడా బయటకు వచ్చి వాళ్ళు వెనక వెళ్తాడు. అశ్విన్ అక్కడున్న సీన్ చూసి కొంచెం ఎమోషనల్ అయ్యి అక్కడే నిలబడి తను కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. చిన్ను ధృతి చెయ్యి పట్టుకోవడం చూసి రిషి హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చిన్ను ఇలా చూడు, ధృతి నీ దగ్గరే ఉంది, తనతో మాట్లాడుకోతి, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నిన్ను ఇలా చూసి అందరూ ఎంత ఎమోషనల్ అవుతున్నారో చూడు, ఎందుకే మమ్మల్ని ఎప్పుడు ఏడిపిస్తావు? కోతి, నువ్వు లేచాక చెప్తా నీ సంగతి అంటాడు. ధృతి కూడా చిన్ను చెయ్యిని గట్టిగా పట్టుకుని, నువ్వు మళ్ళీ మాట్లాడితే చూడాలని ఉంది చిన్ను, నువ్వు త్వరగా కోలుకోవాలి అంటుంది ధృతి. ఇంతలో పని మనిషి వచ్చి అవుట్ హౌస్ మొత్తం క్లీన్ చేసేసామని చెప్తుంది. సరే నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది ధృతి. తన వెనకే బయటకు వెళ్తారు అంజు, రిషి. అశ్విన్ చిన్ను దగ్గరకు వెళ్ళి తన తల నిమిరి, మీ వదిన నీతో మాట్లాడగానే సంతోషంతో రెస్పాండ్ అయ్యావా? మీ వదిన వచ్చాక నీకు నాకంటే తనే ఎక్కువైపోయింది కదా అంటాడు నవ్వుతూ. ధృతి వెళ్ళి టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళి రిషిని అంజుని పిలుస్తుంది. అంజు పలకదు. పదహేతి, ముందు నువ్వు తిందు, ట్యాబ్లెట్లు వేసుకోవాలి కదా అంటాడు రిషి. అంజు నాకు ఆకలిగా లేదు అని అక్కడి నుండి లేచి వెళ్తుంటే ధృతి చేయి పట్టుకుని ఆపుతుంది. అంజు వెనక తిరగకుండా రిషి అనుకుని, ఎందుకు ఎప్పుడు చూసినా మీదకి వస్తావు, అసలు వదులు అంటుంది. రిషి సీరియస్గా, ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదా నీకు తిక్కదానా, ముందు ఎవరు పట్టుకున్నారో చూసి మాట్లాడు అంటాడు. అంజు వెనక తిరిగి ధృతిని చూసి
చెయ్యి విదిలించుకుని వెళ్తుంటే మళ్ళీ చేయి పట్టుకుని, సారీ అంజు, ఇంకెప్పుడు అలా అన్ను, నీకు నచ్చినట్లు నువ్వు ఉండు ప్లీజ్, నీకేది ఇష్టమైతే అదే చెయ్యి, నిన్ను అలా అన్నానని నువ్వు బాధపడ్డావని, నా మీద చాలా కోపంగా ఉన్నావని బావకి తెలిసి తను కూడా కోపడితే నేనేమైపోవాలి చెప్పు అంటుంది అమాయకంగా మొహం పెట్టి. అంజు ధృతి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వేస్తుంది. ధృతి కూడా నవ్వుతూ అంజుని లాక్కెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి తనే అంజుకి టిఫిన్ తినిపిస్తుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి రిషి నవ్వుతుంటే అంజు చూసి, నవ్వింది చాలే, వచ్చి మెక్కు, నీ చెల్లి నీకు ఇష్టమైన టిఫిన్ చేసింది అంటుంది. ధృతి మనసులో, ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకే అన్నయ్యను ఊరికే ఏడిపిస్తావు, తనకిష్టమైన టిఫిన్ అని మరీ పిలుస్తున్నావు అని నవ్వుకుంటూ ఉంటుంది. అంజు ధృతిని చూసి, ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతుంది. ఏం లేదు కానీ రేపు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందిగా, మర్చిపోకుండా అన్నయ్యని తీసుకెళ్ళు, స్కానింగ్ చేస్తారు, బేబీని అన్నయ్య కూడా చూస్తాడు, హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటుంది ధృతి. అంజు సరే అంటుంది. రిషి వెళ్ళి అంజు రూమ్లో ఉండే ట్యాబ్లెట్స్ తీసుకుని వచ్చి తన పక్కన కూర్చుని తను తినగానే ట్యాబ్లెట్స్ ఇస్తాడు వేసుకోమని. అంజు మూతి ముడుచుకుంటూ, ఈ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు, ఆ స్మెల్ చూస్తుంటేనే వామిటింగ్ వచ్చేలా ఉంది అంటుంది. డైట్ ఫాలో అవుతూ టైంకి తింటే అన్ని ట్యాబ్లెట్స్ వేసుకునే పని ఉండదు కదా అంటాడు రిషి. వచ్చాడమ్మా పెద్ద డాక్టరు, అన్నీ తమరికే తెలుసు, మరి అందుకే తెగ సలహాలు ఇస్తున్నావు అంటుంది వెటకారంగా. సలహాలు ఇవ్వటానికి డాక్టరే అవ్వక్కర్లేదే తింగరదానా అంటాడు రిషి తల మీద చిన్నగా కొట్టి. అంజు అబ్బా అని రుద్దుకుంటూ, అవును తమరు ఎంతమంది పిల్లలను కన్నారో, ఎంతమంది పిల్లలను చూసుకున్నారో, అందుకే ఇంత ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా అంటుంది వెటకారంగా. వాళ్ళిద్దరూ అలా గొడవ పడుతుంటే ధృతి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. రిషి అంజు వైపు సీరియస్గా చూసేసరికి అంజు, అమ్మో నాకు భయమేస్తుంది, అంత కోపంగా చూడకు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని, నీ చూపులకి భయపడే రకాన్ని కాదు నేను, పని చూసుకో పో అంటుంది. రిషి అవునా అంటూ ఫాస్ట్గా అంజు బొగ్గ మీద ముద్దు పెట్టి, ఇప్పుడు అంటాడు. అంజు నిన్ను అని రిషిని కొట్టాలని చూస్తే తను లేచి అక్కడి నుండి పరిగెడతాడు. తనను పట్టుకోవాలని తన వెనక పరిగెట్టడంలో సోఫా తగులుకొని కింద పడబోతుంది అంజు. అప్పుడే రూమ్లో నుండి బయటకు వచ్చిన అశ్విన్ ఫాస్ట్గా వెళ్ళి అంజుని కింద పడకుండా పట్టుకుని రిషి అని గట్టిగా అరుస్తాడు. అంజుని చూసి, జాగ్రత్తరా, కింద పడుంటే కడుపుతో ఉన్నావు, ఇలా పరిగెట్టకూడదు కదా అని నెమ్మదిగా చెప్తాడు. అశ్విన్ అర్చిన అరుపుకి ధృతి కూడా కిచెన్లో నుండి కంగారుగా బయటకు వస్తుంది. కింద పడిపోతున్నా అనే టెన్షన్తో ఉన్న అంజు కాస్త కుదురుకుని తన కడుపు మీద చెయ్యి వేసుకుని ఏడుస్తూ థ్యాంక్స్ అంటుంది అంజు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.